హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజైతే నేను ఏ టెంపుల్ చూపించబోతున్నాను అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదండి. విజయనగరంలో ఉన్న రామనారాయణ టెంపుల్కి అయితే నేను వెళ్ళాను. జస్ట్ ఒక 15 డేస్ బిఫోర్ అండి వెళ్ళాను. చాలా బాగుంది చూడండి. సో అందుకే ఈ టెంపుల్ కోసం ఒక చిన్నగా చెప్పబోతున్నాను. సో ముందుగా ఫస్ట్ దీనికి ఏంటి స్పెషల్ అంటే, ముందుగా ఇది బయట నుండి చూస్తే ఈ టెంపుల్ అనేది చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుందండి. సో ఎందుకంటారా, ఇది విల్లు మరియు బాణం ఆకారంలో నిర్మించారండి. సో ఇదే ఈ టెంపుల్‌కి ఉన్న స్పెషల్ అండి. సో దానివల్లే ఈ టెంపుల్ అనేది ఫేమస్ అయ్యింది చాలా ఇక్కడ. లోపలికి అడుగు పెట్టగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది చూడండి, చాలా నీట్ అండ్ క్లీన్‌గా చాలా బాగుంటుంది. సైలెంట్‌గా ఉంటుంది. చుట్టుపక్కల పచ్చని చెట్లు, శుభ్రమైన ప్రదేశం, గాలి కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఫ్యామిలీతో రావడానికి చాలా మంచి ప్లేస్ అండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా! సో ఇది మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ టైంలోనే విజిట్ చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే మార్నింగ్ టైంలోనే అంత బాగా కనిపించదు. లైటింగ్స్ ఏమి ఉండవు కదా! ఈవినింగ్ టైంలో కాబట్టి లైటింగ్స్‌తోని ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి, ఇగోండి ఇలా ఇవన్నీను. ఓకే. సో చూడండి, లోపల శ్రీరాముడు వారు, సీతమ్మ వారు, లక్ష్మణుడు చాలా అందంగా ఉన్నారు. దగ్గర చూసినప్పుడైతే చాలా డివైన్‌గా ఫీల్ అవుతుంది. మనసులో ఏమైనా టెన్షన్స్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చుంటే రిలాక్స్ అవ్వచ్చు. ఎలాంటి టెన్షన్స్ ఏమి ఉండవనిపిస్తుంది. సో ఇంకొక ప్రత్యేక ఇక్కడ స్పెషల్ ఏమిటి అంటే చెప్తాను. ఈ టెంపుల్ చుట్టూ రామాయణంకి చూపిస్తాను చూడండి, ఇగోండి. సో రామాయణంకి సంబంధించిన సీన్స్ శిల్పాల రూపంలో చూపించారండి. ఇగోండి ప్రతి ఒక్కటి కూడాను. ఒక్కొక్కటి చూస్తూ వెళ్తే రామాయణం మొత్తం గుర్తుకు వస్తుంది. పిల్లలకి కూడా మనం చూపించి, మనం ఏవైనా స్టోరీ చూపిస్తుండు ఇలా ఇలా రామాయణం చెప్తే వాళ్ళకి అలా గుర్తు కూడా ఉండిపోవచ్చు. మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా! చాలా నీట్‌గా ఉందండి టెంపులు. ఇగోండి, మేము వచ్చినప్పుడైతే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. రాముల వారి కళ్యాణం జరుగుతుంది. సో ఇగోండి అలా. సో దగ్గరికైతే వెళ్ళలేదు, దూరం నుండి అలా తీశాను. ఇగోండి చూడండి, సీతమ్మ వారు, రాముడు ఎంత బాగున్నారు కదా! చాలా బాగుంది టెంపుల్. సో నాకు తెలిసి ఇక్కడ ఇంకా ఫెస్టివల్ టైంలో, ఉత్సవాల టైంలోని ఎక్కువ మంది వస్తారు. ముఖ్యంగా శ్రీరామనవమి రోజు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా చాలా బాగా డెకరేట్ చేస్తారనిపిస్తుంది. వాతావరణం అంతా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. సో దగ్గరగా ఇగోండి, ఇది గోశాల కిందన ఉంది. ఇగోండి చాలా బాగుంది. సో నేనైతే చెప్పాలనుకుంటున్నాను, మొత్తానికి మీరు విజయనగరానికి వస్తే శ్రీరామనారాయణ టెంపుల్ని తప్పనిసరిగా విజిట్ చేయండి. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా, కొంతమంది ఉండి రాలేకపోతారు కదా, బట్ టైం అనేది కొంచెం తీసుకొని పిల్లలతోని రండి, బాగుంటుంది పిల్లలు ఉన్న వాళ్ళు. చూడండి, ఈవినింగ్ టైంలోని ఇంకొకటి ఇలా హనుమంతుని విగ్రహం మీద 3D షో వేస్తారు. ఈవినింగ్ 6:30 టైంలోని. మేము వెళ్ళినప్పుడు 8 o'clock వేశారు. ఎందుకు అంటే కళ్యాణం జరుగుతుందని, అందుకని చాలా బాగుంటుందండి. ఇగోండి ఇలా. సో ఇంతే అండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.